బియ్యం తినేవి అన్నం కడికెళ్ళి కూడా ఖరాబ్ అయిపోయినాయి, బియ్యం మొత్తం ఖరాబ్ అయినాయి. ఎక్కడేం ఆధారం లేక ఇక్కడ అంగన్వాడీ స్కూల్లో సర్పంచ్ అడిగి మరి అంగన్వాడీ స్కూల్లో ఉంటామని చెప్పి అడిగితే ఇది పడబడ్డ స్కూల్ సార్, దీంట్లో మొత్తం పందికొక్కులు అవి ఇవి తిరుగుతున్నాయి, అయినా దాంట్లోనే సామాన్ పెట్టుకొని ఉంటున్నాం. ఇప్పటికీ కూడా మాకు వస్తుండ్రు, ఫోటోలు తీసుకుంటుండ్రు, మాట్లాడుతుండ్రు, కలెక్టర్ కాడికి కూడా వచ్చిండ్రు, కానీ ఎవ్వరు కూడా ఏ సహాయం అంటూ ఏం చేయలేరు. ఇంట్లో కరెంట్ లేదు, ఏం లేదు. మా చెల్లెలు మా అమ్మ ఇద్దరు ఉంటారు సార్, కానీ ఇప్పటి వరకు కూడా మరి సహాయం చేస్తాము. పేదవాళ్ళు ఉన్నారు, వెనక పట్ల మొగ దిక్కు అంటూ ఎవరు లేరు సార్. మాకు ఉన్నారు ఇద్దరు ఆడవాళ్ళు, ఒక ఆమె పెద్ద ఆమె, నడవటానికి చేత కాదు మా అమ్మ. మా చెల్లెలు, మా అమ్మ మా చెల్లెలు ఉంటారు సార్ ఇక్కడ ఇద్దరు. ఇప్పుడైనా కూడా గవర్నమెంట్ నుంచి అయినా సరే ఎవరైనా సహాయం చేస్తే, దాతలు ఎవరైనా సహాయం చేస్తే ఇంటి పైన రేకులు వేసుకొని అక్కడ ఉంటామని దయచేసి కోరుకుంటున్నాం.